హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 23 మే 2019 అంటే ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అని మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మీరు www.shareindiaarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉంటున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీకు తెలుగులో అందించడం జరుగుతుంది. మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు దీంట్లో అంతర్జాతీయం, జాతీయం, రాష్ట్రాల వారీగా అంటే ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అరబిక్ రచయిత్రికి మ్యాన్ బుకర్ ప్రైజ్ వివరాలు చూద్దాం. యూకే అందించే ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ను ఈ ఏడాది ఒమన్కు చెందిన అరబిక్ రచయిత్రి జోకా అల్హారీ అందుకున్నారు. ఇంతవరకు ఏ అరబిక్ రచయిత ఈ బహుమతిని అందుకోలేదు. ఆమె రచించిన సెలెస్టియల్ బాడీస్ నవలకు గాను ఈ బహుమతి సాధించారు. ఆమె రచించిన ఈ నవలను మేరిలిన్ బూత్ అనే రచయిత్రి ఆంగ్లంలోకి అనువదించారు. వీరిద్దరికి కలిపి మ్యాన్ బుకర్ ప్రైజ్ నిర్వాహకులు 63,000 అమెరికన్ డాలర్లను అందించారు. నెక్స్ట్, స్నాప్డీల్ చేతికి షాప్ క్లూస్ వివరాలు. ఈ కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన షాప్ క్లూస్ను టేక్ ఓవర్ చేసుకునేందుకు స్నాప్డీల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ విషయమై ఈ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డీల్ కుదిరితే దాని విలువ $200 నుంచి $250 మిలియన్ మధ్య ఉండొచ్చని అంచనా. అయితే ఈ విషయమై రెండు సంస్థలు ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీం జడ్జీలుగా 4 నియామకం వివరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 4 పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకాలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ బోపన్న, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్లను ఈ పదవుల్లో నియమించింది. తొలుత సీనియారిటీ లేమి, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఉన్న కారణాలు చూపి జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్న పేర్లను ప్రభుత్వం కొలీజియానికి తిప్పి పంపింది. జస్టిస్ బోస్ మాతృత్వ న్యాయస్థానం కలకత్తా హైకోర్టు కాగా అఖిల భారత సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ అవసరం. గాంధీజీ మనవడు గోపాలకృష్ణ గాంధీ వివరాలు చూద్దాం. పేదరిక నిర్మూలనకు తన వంతుగా కృషి చేస్తానని మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో పేదరికం, అప్పులు, అధిక వడ్డీలు అన్న అంశంపై తిరుపతిలోని గాంధీ ట్రస్ట్ భవన్లో బుధవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బ్యాంకులు నేడు కార్పొరేట్ కబంధ హస్తాలు చిక్కుకున్నాయని ఆరోపించారు. నెక్స్ట్, తమిళ ప్రభుత్వ చర్యలపై ఎస్హెచ్ఆర్సి సంతృప్తి. తుపాకీ కాల్పుల వ్యవహారంపై వ్యాజ్యం పరిష్కారం వివరాలు చూద్దాం. స్టెరిలైట్ రాగి పరిశ్రమ ఉద్యమకారులపై తుపాకీ కాల్పుల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన వ్యాజ్యాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముగించింది. తూత్తుకుడిలోని స్టెరిలైన్ రాగి పరిశ్రమను మూసివేయాలంటూ పోరాడిన నిరసనకారులపై గత ఏడాది మే 22న జరిపిన తుపాకీ కాల్పుల్లో 13 మంది మరణించగా దీనిపై ఏకసభ్య కమిషన్ ప్రస్తుతం విచారణ చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ హితమే భారతీయ సంస్కృతి. ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవాలి. చెన్నైలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వివరాలు చూద్దాం.
పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, స్వచ్ఛ భారత్ లాంటివి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం చెన్నైలో జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాలను ఆయన ప్రారంభించారు. జూపిటర్ అయస్కాంత క్షేత్రంలో మార్పుల గుర్తింపు. వివరాలు. జూపిటర్ అంతర్గత అయస్కాంత క్షేత్రం కాలక్రమంలో మార్పులకు లోనవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యోమనౌక గుర్తించింది. భూమికి వెలుపల ఈ తరహా కీలక అంశాన్ని గుర్తించడం ఇదే తొలిసారి. సెక్యులర్ వేరియేషన్గా పిలిచే ఈ కీలక అంశాన్ని జూపిటర్ చుట్టూ తిరుగుతున్న నాసా జునో వ్యోమనౌక గుర్తించింది. జూపిటర్లోని వాతావరణ గాలుల కారణంగా ఈ తరహా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇవి గ్రహం ఉపరితలం నుంచి 3000 కిలోమీటర్ల లోతుల దాకా విస్తరించినట్లు చెబుతున్నారు. నెక్స్ట్, భారతీయ శాస్త్రవేత్తల బృందానికి రూపాయలు 140 కోట్లు. ఆలోచనల ఆధారంగా రోబోలను నియంత్రించగలిగే సాంకేతికతను అభివృద్ధి పరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టుకు అమెరికా రక్షణ శాఖ సుమారు 140 కోట్లు వ్యయం చేస్తోంది. భారతీయ మూలాలున్న గౌరవ్ శర్మ 40 నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి ఈ నిధులు కేటాయించింది. మానవరహిత వాహన బాంబులను పేలకుండా వెలికి తీసే రోబోలను మెదడు ఆలోచనలతో నియంత్రించే వ్యవస్థను ఈ బృందం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళం IAF బుధవారం సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణిని Su-30 MKI యుద్ధ విమానం నుంచి పరీక్షించారు. 2.5 టన్నుల బరువుండే గగనతలం నుంచి నేలపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణి 300 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఇది శబ్దం కన్నా 3 రెట్లు ఎక్కువ వేగంతో పయనిస్తుంది. ఈ క్షిపణి IAF సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. నెక్స్ట్, అరుణగ్రహం పైకి మీ పేరు. 20 లక్షల మందికి పైగా అవకాశం. 2 చిప్లపై పంపిస్తామంటున్న నాసా. వివరాలు చూద్దాం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రజలందరికీ అరుదైన అవకాశం ఇస్తోంది. 2020లో అరుణగ్రహం పైకి ప్రయోగించబోయే రోవర్లో ప్రజల పేర్లు కూడా పంపించడానికి నిర్ణయించింది. ఇష్టమైన వారు తమ పేర్లను పంపించాలని ఒక ప్రకటనలో పేర్కొంది. 2 సిలికాన్ చిప్లపై 20 లక్షల మందికి పైగా పేర్లు చెక్కుతామని జూలై 2020న అంగారకుడిపైకి పంపించే సైంటిస్ట్ రోవర్లో వీటిని పంపిస్తామని పేర్కొంది. ఈ రోవర్ ఫిబ్రవరి 2021 నాటికి కుజుడిపైకి చేరుతుందని నాసా అంచనా. నెక్స్ట్, కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఎలక్ట్రాన్ కాంతి కిరణాల సాయంతో ఒక్కో చిప్పై మానవ వెంట్రుక వెడల్పులో 1000వ వంతు ఉండే అతి చిన్న అక్షరాలను చెక్కనున్నారు. నెక్స్ట్, భారత అమ్మాయిలదే హాకీ సిరీస్ వివరాలు. కొరియాతో 3 మ్యాచ్ల హాకీ సిరీస్ను భారత అమ్మాయిల జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సాధించింది. బుధవారం జరిగిన పోరులో భారత్ 2-1తో కొరియాను ఓడించింది. రెండో క్వార్టర్లో లీ సియాన్జా 19వని కొట్టిన గోల్తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే కెప్టెన్ రాణి రాంపాల్ 37వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమన్ చేసింది. మ్యాచ్ ఆఖర్లో నవ్జోత్ కౌర్ గోల్ 50వని కొట్టి భారత్ను విజయపదంలో నడిపించింది. నెక్స్ట్, కొత్త ప్రభుత్వానికి ఆర్థిక శాఖ 100 రోజుల అజెండా వివరాలు. కొత్త ప్రభుత్వానికి 100 రోజుల అజెండాను ఆర్థిక శాఖ రూపొందించింది. రాబోయే కొద్ది రోజుల్లో అధికారం చేపట్టే ప్రభుత్వానికి 100 రోజుల ప్రణాళిక తయారు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలను ప్రధాని కార్యాలయం PMO ఆదేశించింది. 2018-19 మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 6.6% తగ్గిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరుగుకు అవసరమయ్యేలా అజెండాను తయారు చేసినట్లు సమాచారం. ప్రైవేటు పెట్టుబడుల పెంపు, ఉద్యోగాల కల్పన, వ్యవసాయానికి సాయం వంటివి ఇందులో ఉన్నాయని సమాచారం.
ప్రత్యక్ష పరోక్ష పన్నుల ఆదాయం పెంపు, పన్ను వ్యవస్థ సరళీకరణ వంటివి ఇందులో ఉన్నాయి. తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా 2019-20కి సంబంధించి ఆదాయపు పన్ను రేట్లలో మార్పును జూలైలో ప్రవేశపెట్టే తుది బడ్జెట్లో పొందుపరుస్తారు. నెక్స్ట్, శ్రీ సిటీ విఆర్వి ఉత్పత్తులు ఇస్రోకు. శ్రీ సిటీ విఆర్వి ఉత్పత్తులు ఇస్రోకు. ద్రవ హైడ్రోజన్ నిల్వ ట్యాంకు స్వీకరణ. వివరాలు చూద్దాం. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలోని విఆర్వి ఆసియా పసిఫిక్ ఉత్పత్తి కర్మాగారంలో తయారైన దేశంలోనే అతిపెద్ద ద్రవ హైడ్రోజన్ నిల్వ ట్యాంకును భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ బుధవారం లాంఛనంగా స్వీకరించారు. ఈ ట్యాంకును శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శివన్ మాట్లాడుతూ, ద్రవ హైడ్రోజన్ నిల్వ ట్యాంకును పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో రూపొందించి ఇస్రోకు అందించినందుకు సంస్థ యాజమాన్య ప్రతినిధి బృందాన్ని అభినందించారు. నెక్స్ట్ క్వశ్చన్, విజయ డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు. వివరాలు. విజయ డైరీ నూతన చైర్మన్గా చలసాని ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఇప్పటికే బోర్డు డైరెక్టర్గా ఉన్న ఆంజనేయులు మిగతా బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనారోగ్యం, వయోభారం కారణంగా ప్రస్తుత చైర్మన్ మండవ జానకి రామయ్య తన పదవికి రాజీనామా చేశారు. విజయవాడ విజయ డైరీ కార్యాలయంలో బుధవారం అత్యవసరంగా బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. నెక్స్ట్, పోలవరం డిప్యూటీ కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్. వివరాలు. చిత్తూరు ఐటీ డిఏ ప్రాజెక్ట్ అధికారి అభిషిక్త్ కిషోర్ను పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న సిహెచ్ వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెక్స్ట్, పేదరికం ముందు పర్వతం బలాదూర్. ఎవరెస్ట్ అధిరోహించిన ఆటో డ్రైవర్ కొడుకు. వివరాలు చూద్దాం. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే ఆ యువకుడి ఆశయం నెరవేరింది. పేదవాడైన పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యం సాధించాడు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లం కొండకు చెందిన గుంతల తిరుపతి రెడ్డి బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. ఇతనిది పేద కుటుంబం. తండ్రి గోపాల్ రెడ్డి ఆటో నడిపితేనే ఇల్లు గడుస్తుంది. తల్లి అనిత గృహిణి. దీంతో ట్రాన్సిన్ అడ్వెంచర్స్ డైరెక్టర్ సంస్థకు చెందిన శేఖర్ బాబు సహాయం, విన్నర్ ఫౌండేషన్స్ ప్రోత్సాహం, పలువురు దాతల తోడ్పాటుతో తిరుపతి రెడ్డి రూపాయలు 30 లక్షలు సమకూర్చుకుని తన పర్వతారోహణ కలను సాకారం చేసుకున్నాడు. 2019 ఏప్రిల్ 8న తన ఎవరెస్ట్ యాత్రను ప్రారంభించి బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని శిఖరంపై ఆవిష్కరించి ఘనంగా ముగించాడు. నెక్స్ట్, చిత్రకారుడు సూర్యప్రకాష్ మృతి. వివరాలు. ప్రముఖ చిత్రకారుడు చెరుకుమల్లి సూర్యప్రకాష్ 80 సంవత్సరాల వయసు ఉంటుంది. బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో నివాసం ఉంటున్న ఆయన బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా మదిర ప్రాంతానికి చెందిన ఆయనకు భార్య ప్రభావతి, 2 కుమార్తెలు కిరణ్, అరుణ్ ఉండగా పెద్ద కుమార్తె కిరణ్ కొంతకాలం క్రితమే మరణించారు. సూర్యప్రకాష్ దాదాపు 3 దశాబ్దాలుగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యాలయానికి రెసిడెంట్ ఆర్టిస్ట్గా ఉన్నారు. నెక్స్ట్, యూకే 5G సేవలు ప్రారంభం. వివరాలు. మొబైల్ నెట్వర్క్ ఈ నెల నుండి 30వ తేదీ నుండి యూకేలోని పలు ప్రాంతాల్లో 5G సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇది మొట్టమొదటిగా లండన్, బర్మింగ్హామ్, కార్డిఫ్, మాంచెస్టర్, ఎడిన్బర్గ్, బెల్ఫాస్ట్ నగరాల్లో 5G సేవలను తన కస్టమర్లకు అందివ్వనుంది. ఆ తర్వాత నెమ్మదిగా యూకేలోని అన్ని ప్రాంతాల్లోనూ 5G సేవలను అందివ్వనుంది. నెక్స్ట్,
రైతు బంధం అమలుకు వ్యవసాయ శాఖ సిద్ధం. వివరాలు: తెలంగాణలో వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు బంధు పథకం అమలుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతుంది. అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచినట్టు తెలిపింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ నెల చివరి వారం నుంచి జూన్ మొదటి వారంలోగా రైతు బంధు సొమ్మును ఆన్లైన్ పద్ధతిలో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, కొత్త వారి నమోదు తదితర వివరాలను చేర్చే విషయంలోనూ వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 23 మే 2019 డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు తెలుగులో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ని అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే జాబ్ అలర్ట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.